హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మగుమ్మలాడే చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కొన్ని చామదుంపలు తీసుకొని కుక్కర్లో పెట్టి వాటర్ పోసి 2-3 విజిల్స్ వేయించుకోవాలి. అలాగే మనం కొంచెం చింతపండు తీసి ముందుగానే నానబెట్టుకోవాలి. కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. బాగా ఉడికిన చామదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు, అలాగే టేస్ట్ కోసం కొన్ని మెంతులు వేసుకుని బాగా వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. వాటిని బాగా వేగించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలి. అవి బాగా మగ్గిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. వీటిని కూడా అన్నీ వేసేసి ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత అవి బాగా మగ్గి బాగా ఉడికిన తర్వాత మనం దాంట్లో ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కర్రీని బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరిగించుకోవాలి. ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టాం కదా, ఆ పులుసుని ఈ మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలి. చింతపండు రసం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే చామదుంపల పులుసులో చింతపండు పులుపే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆ చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరిగించుకుంటే వేడి వేడి చామదుంపల పులుసు రెడీ అయిపోయింది.